లోగోలు అవి ఇప్పుడు రెండు అంశాలు పెడతాను. అవును సార్. ఓకే. నా పుట్టినరోజు సందర్భంగా మరి నడిపల్లి గ్రామంలోని శివాలయంలో దర్శనం చేసుకుని దేవుని యొక్క దీవెనలు తీసుకుని, ఎందుకంటే శంకరుడు మా ఇంటి దేవుడు కాబట్టి మరి శంకరుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి దేవుని దర్శనం చేసుకొని మరి ఇక్కడ మన బీచ్పల్లి ఏరియా హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి పండ్ల పంపిణీ అంతా కూడా చేశారు. ఈరోజు నాకు శుభాకాంక్షలు ఇచ్చి మరి నన్ను దీవించినటువంటి మా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు నేను ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని, మరి ఇంకా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ అభిమానానికి తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన ఉందో దానికి తగ్గట్టుగా తప్పకుండా మరి ప్రజలకు అందుబాటులో ఉండి నా సహాయశక్తులు అందరూ కూడా సేవ చేస్తానని చెప్పి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో కష్టపడతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిన్న జరిగిన మన జిల్లాలోనే బోధన్, నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషను, అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్ అట్లా మొత్తం కూడా 121 కార్పొరేషన్స్లో 121 మున్సిపాలిటీస్, తర్వాత 7 కార్పొరేషన్స్, ఇవన్నిట్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతూ ఉంది. సో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కుమ్ముక్కై కలిసి పోరాటం చేసినప్పటికీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా, కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేసినా, రేవంత్ రెడ్డి గారిని మీద అబండాలు వేసినా కానీ, మరి ఇలా బీజేపీ వాళ్ళు మతం పేరు మీద ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేసినా కానీ మరి తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు తెలివైన వారు కాబట్టి ఇలా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే అభివృద్ధి, తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందడం, తర్వాత పేదవారికి సంక్షేమ ఫలాలు అందించడం, దాంట్లో క్యాస్ట్ క్రీడు ఏం లేదు, అందరూ కూడా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే. దాంతోపాటు శాంతి భద్రతలు మరి ప్రజాస్వామ్యం వెరువిలాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారి విజన్ ఉందో దానికి వల్ల తెలంగాణ ప్రజలు టోటల్గా పట్టం కట్టబోతాం. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఇవాళ మన నిజామాబాద్ రూరల్లో 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లు 6 మనం గెలవబోతూ ఉన్నాం. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ మేయరు గెలుచుకోవడం అన్నది తథ్యం. నిన్న చూసాం మనం అక్కడ లోకల్గా ఎన్నికైనటువంటి ఎంపీ అరవింద్ వాళ్ళ క్యాడరు, వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళ యొక్క విద్వేషము, వాళ్ళ యొక్క అరాచకత్వం మొత్తం పోలీసుల మీదనే. మరి పాపం వాళ్ళు డ్యూటీ చేస్తుంటే వాళ్ళని తిడతా ఉన్నారు. ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతూ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే, గత 7 సంవత్సరాల నుండి అరవింద్ గారు ఏం చేయలేదు, 12 సంవత్సరాల నుండి ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మనకు ఏం చేయలేదు. ఇవాళ ఇంకా మనకు తెలంగాణ పైన, తెలంగాణ ప్రజల పైన తీవ్రమైన వివక్ష చూపిస్తూ ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంలో బీజేపీ వాళ్ళు ఇవాళ ముందున్నారు. వీళ్ళకేమో మరి ప్రజలు ఓట్లేసి ఢిల్లీకి పంపించి మా తరఫున కొట్లాట ప్రభుత్వంతో పోరాటం చేసి మరి తెలంగాణకు నిధులు తెస్తారేమో అని అనుకుంటే ఇంకా వచ్చే నిధులు ఆపుతూ మరి ఇంకా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఇంకా రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టడము, మరి ముఖ్యమంత్రి గారు అని చూడకుండా కూడా ఇష్టం ఉన్న లాంగ్వేజ్లో మాట్లాడడం అన్నది మరి ఏ భారతీయ సంస్కృతి అది వాళ్ళకే తెలియాలి. మరి అది ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు ఇంకా వేరే లాంగ్వేజ్ వాడడం అన్నది చాలా హేనీయం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మాట్లాడలేక కాదు, అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాకపోతే మాకు ఒక సంస్కృతి ఉంది, మాకు ఒక విధానం మేము అంటే ఎందుకంటే ప్రజాప్రతినిధులను గౌరవించాలి, ప్రజలను గౌరవించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి పిచ్చుకుక్కలాగా కొడుతూ ఉంటే అదొక లాంగ్వేజ్ ఎట్లా ఉందంటే అది ఘోరంగా ఉంది. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసేది ఏం లేదు కానీ ఇండివిజువల్గా టార్గెట్ చేసి ఏదో తిట్టి చేసి ఏదో ప్రజలను రెచ్చగొట్టే ప్లాన్ చేస్తూ ఉన్నారని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇవాళ మనకు నిజామాబాద్ మున్సిపాలిటీలో వాళ్ళకి బుద్ధి చెప్పబోతాం.